నమస్కారం అందరికీ. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే శని దేవుడు గురించి. జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహాన్ని చాలా శక్తివంతమైన గ్రహంగా భావిస్తారు. శనిదేవుడు అనగానే చాలా మందికి భయం ఉంటుంది, ఎందుకంటే ఆయన కష్టాలిస్తాడని అనుకుంటారు. కాని నిజానికి శనిదేవుడు మనకు కష్టాలివ్వటానికి కాదు, మన కర్మలకు తగిన ఫలితాలను ఇవ్వటానికి వచ్చేవాడు. ఆయనను న్యాయదేవుడు అని కూడా అంటారు. మన జాతకంలో శని ఎక్కడ ఉంటాడో అనేది చాలా ముఖ్యమైన విషయం. శని మొదటి ఇంట్లో ఉంటే జీవితంలో చాలా ఆలస్యాలు, కష్టాలు ఉంటాయి, కానీ చివరికి గొప్ప స్థాయికి తీసుకెళ్తాడు. రెండో ఇంట్లో ఉంటే ధనం విషయంలో ఇబ్బందులు, మాటల్లో కఠినత ఉంటుంది. మూడో ఇంట్లో ఉంటే ధైర్యం పెరుగుతుంది, కానీ కష్టపడి పనిచేస్తేనే ఫలితం వస్తుంది. నాలుగో ఇంట్లో శని ఉంటే ఇంటి సుఖం తగ్గుతుంది, మానసిక ఒత్తిడి ఉంటుంది. ఐదో ఇంట్లో ఉంటే పిల్లల విషయంలో ఆలస్యం లేదా సమస్యలు వస్తాయి. ఆరవ ఇంట్లో ఉంటే శత్రువుల మీద విజయం సాధించవచ్చు, ఇది మంచి స్థానం అని చెప్పవచ్చు. ఏడో ఇంట్లో శని ఉంటే వివాహంలో ఆలస్యం, సంబంధాల్లో పరీక్షలుంటాయి. ఎనిమిదో ఇంట్లో ఉంటే జీవితంలో అకస్మాత్తుగా మార్పులు, కష్టాలు ఎక్కువగా ఉంటాయి. తొమ్మిదో ఇంట్లో ఉంటే అదృష్టం ఆలస్యంగా పనిచేస్తుంది. పదో ఇంట్లో శని ఉంటే కెరీర్లో ఆలస్యాలు ఉన్నా చివరికి పెద్ద స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. 11ో ఇంట్లో ఉంటే ధనలాభం ఉంటుంది, కానీ ఆలస్యంగా వస్తుంది. 12ో ఇంట్లో ఉంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, విదేశీ అవకాశాలు కూడా వస్తాయి. శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు మనం కొన్ని సమస్యలు ఎదుర్కొంటాం. జీవితంలో ఆలస్యాలు, ఆర్థిక కష్టాలు, మానసిక ఒత్తిడి, ఒంటరితనం వంటి పరిస్థితులు వస్తాయి. కానీ ఇవన్నీ మనకు ఒక పాఠం నేర్పడానికి మాత్రమే. శని దేవుడి ప్రభావాన్ని తగ్గించడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. ప్రతి శనివారం నల్ల నువ్వులు దానం చేయడం మంచిది. శనిదేవుడిని భక్తితో ప్రార్థించడం చాలా ముఖ్యమైనది. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా కూడా శని దోషం తగ్గుతుందని నమ్మకం ఉంది. ఆలయంలో నువ్వుల నూనె దీపం వెలిగించడం, పేదవారికి సహాయం చేయడం, కాకులకు ఆహారం పెట్టడం వంటి పనులు మంచి ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, శనిదేవుడు మన శత్రువు కాదు, ఆయన మనకు క్రమశిక్షణ నేర్పించే గురువు. మనం మంచి పనులు చేస్తే, నిజాయితీగా జీవిస్తే శనిదేవుడు మనకు అద్భుతమైన ఫలితాలిస్తాడు. కాబట్టి భయపడకుండా మంచి మార్గంలో నడుస్తూ భక్తితో శనిదేవుణ్ణి ఆరాధిస్తే మన జీవితంలో మంచి మార్పులు ఖచ్చితంగా వస్తాయి. ధన్యవాదాలు.